సూర్యుడు ఉదయించేసరికి వాళ్ళిద్దరి పానాలు గాలిలో కలవాలా. సెకండ్ థాట్ వద్దు, రమ్మను. ఆ బండరాయి కింద పెద్ద విగ్రహం ఉంది. నువ్వు నాతో కూడా వస్తే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా, లేకపోతే ఇంకో ధైర్యవంతుని చూస్తా. ఎంజాయ్ ఒకటే మావా. చారు, ఈ 1 ఇయర్లో నాతో నీ బెస్ట్ మూమెంట్ ఏది? బెస్ట్ మూమెంటా? చాలానే ఉన్నాయి, బట్ నువ్వు ప్రపోజ్ చేసిన రోజు అలా గుర్తొస్తూ ఉంటుంది. మరి నీకు? నేను అంతకుముందు చాలాసార్లు చూసా, ఏ ఫీలింగ్ లేకుండే. కానీ నేను దీపావళి రోజు చూసా, అప్పుడు వచ్చింది ఫీలింగ్. ఏం ఫీలింగ్? అది ఎలా చెప్పాలి? బాబు వద్దు, నువ్వు చెప్పొద్దు. ఎందుకు ఇలా ప్రతిదానికి ఎవరో పరాయి వాళ్ళతో చెప్పినట్టు ఇలా సిగ్గుపడతావు? నేను నీ లవర్నే కదా. చారు, నేను ఎప్పటి నుండో ఒకటి అడగాలనుకుంటున్నా. అవునా? లేట్ ఎందుకు, అడుగు. అంటే నువ్వేమైనా అనుకుంటావేమో అని. అడుగు, నేనేం అనుకోను. అది ఎప్పటి నుండో. ఎప్పటి నుండో? కిస్ చేయాలనుకుంటున్నా. ఎవరి కోసం సార్ ఎంతసేపు వెయిటింగ్? దారి చూపించడానికి మా టీం ఒక ఏజెంట్ను పంపిస్తారు, వస్తే వెళ్ళిపోవడమే. ఇది ఎక్కడ మోసరం మామ. మీ మామకి అంతరాలు కట్టడం తప్ప ఏమి రాదనుకున్నా. పెద్ద గ్యాంగ్స్టరే నడుపుతున్నాడుగా. అదిగో వచ్చేసాడు. ఇక్కడ పహిరు ఎవరు? నేనే సార్ మీరు చెప్పిన ఏజెంటు ఇతనేనా? ఇతనే. వీళ్ళిద్దరూ మనతో కూడా వస్తారు. హాయ్, ఐఎమ్ శంకర్. ఐ ఆమ్ రాకీ బాయ్. యు మీన్ కేజీఎఫ్ రాకీ బాయ్? కాదు, ఈ చుట్టుపక్కల 5 ఊర్లకి రాగిలు తయారు సప్లై చేస్తాం. ఓ, తమ రాఖీ కొట్టు రాఖీ బాయా. అంతరాలు అమ్ముకునేవాడు రాఖీలు కట్టుకునేవాడికి ఏజెంట్. కర్మ. సరే, లేట్ అవుతుంది, వెళ్ళిపోదాం పదండి. అమ్మాయి సన్నగా అరుణవే నవ్వగా మత్తప్పి కుర్రాళ్ళు మనసన పడ్డారే. బాయ్, ఇప్పటికే మందు ఎక్కువ తాగారు, కొంచెం తగ్గించండి. మళ్ళీ రూట్ ఏమైనా మర్చిపోతారేమో. రూట్ మర్చిపోతానా? ఏమనుకుంటున్నావు నా గురించి? రాఖీ బాయ్, రాఖీలు కొట్టు రాఖీ బాయ్. రైడ్ తీసుకో, సైట్కి వెళ్ళు. ఈ కనపడే 75 ఎకరాల్లో కూలి పని చేసేవాడివే? వేపించేవాడిని.
ఒకప్పుడు ఇదంతా మందే, జనాలు కష్టాల్లో ఉండడం రాసి చేశాను. మీరు చాలా గ్రేట్ సార్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఈ రోడ్డు అంతా మందే, నేనే వేయించా. మనం వెళ్తున్న రోడ్డు కరెక్ట్ అన్న ఫకీర్ గారు. ఏజెంట్ అని చెప్పి తాగోతుని తీసుకొచ్చారు. నాకెందుకు డౌట్గా ఉందండి. నన్ను అవమానిస్తారా? ఈ డొక్కు ఆటోలో ఒక్క నిమిషం ఉండు, ఆపండి దిగిపోదా. అయ్యో రాకీబాయ్ గారు, వాళ్ళ మాటలు వదిలేయండి. ఇప్పుడు ఎటేళ్ళలో చెప్పండి. నువ్వు మా టీంలో నెంబరే కాబట్టి నీకు చెప్తా. స్ట్రైట్ గంట పోనిచ్చామంట్రా. నా రక్తాన్ని ఈ నేల మీద అలాగే వదిలేను. నాన్నని చెప్పిన నా కొడుకుని చంపి చంపడం కాదు, నరకడం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇద్దాలే, నువ్వేదో కోపంలో మాట్లాడుతున్నావు. ఆయన పోయిన బాధలో మనం ఉన్నాం. నువ్వు కూడా పోతే మనం ఏమైపోవాలని అనే మన బ్రతుకు మనం బ్రతుకుతామని భయపడుతున్నావా? నాన్న పైన నీకు నేనున్నాను. నా రోజు నాన్న గొంతు కోసిన పాడు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాడు. వదలను, చంపేస్తా, అందరినీ చంపేస్తా. హలో హలో మమతా. శంకర్. హలో హలో శంకర్. మమతా. హలో శంకర్. హలో సిగ్నల్ ఒకటి రాదు ఇక్కడ. హలో శంకర్. హలో శంకర్. హలో హలో శంకర్. చెప్పు మమతా. శంకర్, చారు ఫోన్కి కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేసి చారు చనిపోయింది, ఎవరో చంపి రోడ్లో పడేశారు, బాడీ పోస్ట్ మార్టం పంపించామని చెప్పారు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ డాడీ లేడుగా, ఒక్కతే ఉందని వచ్చాను, ఇంట్లో లేదు. కాల్ చేస్తే ఆ మాట చెప్పారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరు త్వరగా రండి. ఏంటి ఆటో రివర్స్ చేస్తున్నావు? అవతల టైం అవుతుంది. ఏమైనా టెన్షన్ పడుతున్నావు? The number you are calling is currently switched off. Please try later. రేయ్, ఎవరా నువ్వు? రోడ్డు కట్టంగా కళ్ళు దొబ్బినాయా? రోడ్డు ఏమైనా నీ బాబుదేంట్రా? రోడ్డు కట్టంగా బండి పెట్టావు, మాట్లాడవేంట్రా?
వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేయకండి. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. చారుశీల చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? మా అమ్మాయికి అలా జరగదు. సతీష్, చెప్పండి సార్. నేనేమన్నా గుడ్డోళ్ళ ఉన్నానా? కాదు సార్. మరి ఈడేట్రా ఎవరిని చూసి అనుకుంటున్నావు అంటాడు. సార్ నేను చారుని చూడాలి. ఆ? శంకర్ రైట్, వస్తా, మీ దగ్గర కూడా వస్తా. ముందు సీనియర్ కదా ఫకీర్ గారు. డాక్టర్లు సైన్స్ని నమ్ముతారు. డాక్టర్ తండ్రి మాత్రం శతాబ్దాల నాటి మూఢనమ్మకాన్ని నమ్ముతున్నాడు. మీరు వెళ్తుంది భైరవపురం అనే ఊరిలో మీ వంశ విగ్రహం కోసం, అవునా కాదా? అవును. ఆ విగ్రహానికి రక్త తర్పణం చేస్తే నిధులు శక్తులు వస్తాయనేది నీ నమ్మకం. ఆ నిధుల కోసం ఆ శక్తుల కోసం కన్న కూతుర్ని బలించేంత మూర్ఖత్వమా? ఛీ! ఏం మాట్లాడుతున్నారు సార్? నా కూతురు నేను చంపుకోవడం ఏంటి సార్? నా కూతురు చదివించడానికి కష్టపడి రూపాయి కూడబెట్టి విదేశాలు తీసుకెళ్లి డాక్టర్ని చేయించాను సార్. అలాంటిది నా కూతురు నేనెందుకు చంపుకుంటా సార్? ప్లీజ్ సార్, ఒక్కసారి నా కూతురు చూపెట్టు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. బా, ఏం యాక్టింగ్ అండి. సతీష్, సార్. మొన్న యాక్టింగ్ లో నేషనల్ అవార్డు వచ్చిందిగా, ఎవరికి? అల్లు అర్జున్ సార్. స్టూ లేట్ అండి, భాయ్కి ఇచ్చేశారంట. తండ్రి ప్రేమ కన్నా మనిషి అత్యాశ చాలా పవర్ఫుల్ సార్. నీ మొబైల్లో ఆ మంత్రగాడితో మాట్లాడిన అన్ని కాల్ రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. శుక్రవారమే ముహూర్తం, అన్నీ రెడీయా? శుక్రవారం ముహూర్తం అని వాడు మెసేజ్ చేస్తే నువ్వు అన్నీ రెడీ అని రిప్లై ఇచ్చావు. అన్నీ అంటే ఏంటి? నీ కూతురు శవమా? కానిస్టేబుల్, వీటికి తాటికి తీసుకెళ్ళండి. అక్కడ దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు, కానీ నేరం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ప్రామిస్. సార్, చారుశీల చనిపోయిన టైప్లో వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. నెంబర్ 1 సంజయ్ సాహో, నెంబర్ 2 మైకేల్ వేలాయుధం, నెంబర్ 3 సిద్ధార్థ రాయ్. వీళ్ళు ముగ్గురు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేట్ బిజినెస్ మెన్స్. నాకెందుకో చారుశీల మర్డర్కి వీళ్ళ ముగ్గురి మర్డర్కి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. ఎనీ న్యూ అప్డేట్? ఎస్ సార్. సార్, ఆఫీసర్ ఫోన్లో మనం చూసిన వాయిస్ క్లిప్స్ అండ్ టెక్స్ట్ మెసేజ్లు అన్నీ ఫేక్ సార్. అది ఒకటి ఫోన్ హ్యాక్ చేసి ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి మనల్ని ట్రాప్లో పడేశారు సార్. అవునా? ఎవరు? వాళ్ళ గురించి మనకు తెలిసిందా? ఎస్ సార్, వి గాట్ హిజ్ ఇమేజ్.